ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం, తిరకటంలో సీఎం అనే వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, సాధారణంగా ఉప ముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరూ లేకపోతే హోంశాఖ మంత్రి కానీ సీనియర్ మంత్రి కానీ రేస్లో ఉంటారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా మల్లు విక్రమార్క గారు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపాలపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ నేతలు ఇక మంత్రులు ఉన్నారు. వీరికి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసే అనుభవం ఉన్నది. కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం రాష్ట్రంలో తానే ఉప ముఖ్యమంత్రినని, ఇక అంతటి పవర్ఫుల్ మంత్రిని అని చెప్పుకోవడం హాట్ టాపిక్గా మారిందనమాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తీరుపై ఇతర మంత్రులు అసంతృప్తి ఉన్నట్టు సమాచారం అందింది. అయితే మొదట ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి తానే అంత అన్నట్టుగా వ్యవహరిస్తుండడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి మంత్రి అయిన వాళ్ళే తనది ముఖ్యమైన శాఖ అని, ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండే శాఖ అని చెప్పుకోవడం ఏమిటని అసహ్యంగా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్గం తానే నెంబర్ 2 అని చెప్పుకోవడం వివాదాస్పదంగా అవుతున్నది. బహిరంగ సభల్లో కూడా అలాగే చెప్తుండడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని జిల్లాలో పలువురు పారాచూట్ నేతలు ఉన్నారని, వారికి మంత్రి పదవులు ఇక చాలునని వ్యాఖ్యానించారు. ఆమె పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాట్లాడారని, పార్టీ కోడై కూస్తున్నదని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.